హరీష్ రావు గారు మాట్లాడేది శుద్ధ తప్పు. వెళ్ళాక మా మంత్రి వాళ్ళని అట్లా అన్నాడు, ఆయన వాపసు తీసుకోవాలి. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు మొదటగా దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఇవాళ 2 ఎకరాల భూమి అని 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక తెలంగాణ మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసుకోలేక హరీష్ రావు గారు మండుతున్నాడు. మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో చీకొట్టిరు, పార్లమెంట్ లో జీరోకి వచ్చిరు. మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకుడు ఏడబట్టుకునే ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు మైక్రో ఉంది, ఏనాడు కూడా ఊహించలే ఇలా మీడియా బయటకు వస్తాని. అలాంటి ముఖ్యమంత్రి చీల్చు చెండాడుస్తాని ఏడబట్టుకుని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీరు ఒకటే. మా గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను విమర్శించి పార్లమెంట్ లో మాకు 8 సీట్లు ఇచ్చారు. ఇలా బీజేపీలు బతుకుంటేగానే వాళ్ళ శవ ఆమె దానం చేసుకుంటే వాళ్ళకి ఆ శవ వచ్చింది తప్ప మీరు ఎక్కడ గెలవాలి. అధ్యక్ష ఒకటే, ఇవాళ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం పోయింది అధ్యక్ష. విఆర్ఓ వ్యవస్థ తీసేసారు, విఆర్ఓ వ్యవస్థ తీసారు. ఇవాళ ధరణి పోర్టల్ వల్ల మాకు సమస్యలు 100 వస్తే అలా 90 సమస్యలు ధరణి సమస్య. అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని ఆలోచన చేస్తుంది, ధరణి ఆలోచన చేసి ఇలా గ్రామాలలో సమాచారం లేకుండా విఆర్ఓ వ్యవస్థ నాశనం చేసి ఇలా ధరణి మొత్తం నాశనం చేసి. అధ్యక్ష మీరు ఆ బడ్జెట్ మీద మాట్లాడేది